ఇక్కడే ఉంటే అన్నీ తినేవారు కదా అని కొంతమంది అంటుంటే, అవునా మీకు అక్కడ అన్నీ దొరుకుతాయా అని ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు ఇంకొంతమంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. యాహ్! ఫైనల్లీ మన ఇండియన్ వెజిటబుల్స్ కెనడాలో అవైలబుల్‌గా ఏమేమి ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎంత అనేది ఈ వ్లాగ్‌లో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటితో పాటు మీ సజెషన్స్‌ని నా కామెంట్స్‌లో తెలియచేయండి. సూపర్ మార్కెట్‌కైతే రీచ్ అయిపోయాం. చూసారా బయట ఎంత కలర్‌ఫుల్‌గా అంటే చూడంగానే తీసుకోవాలి అనిపించేలాగా అరేంజ్ చేశారు. బయట అన్నీ కూడా పూల కుండీలు అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టి బయట పెట్టేస్తారు. ఇవన్నీ ఫ్లవర్ బొకేస్ ఇవి కూడా 300 నుంచి స్టార్ట్ అవుతాయండి. 2000, 1000, 3000 వరకు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. వీటి రేట్స్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వెజిటబుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టొమాటోస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోస్ రేట్ చెప్పనా నేను 3½ కేజీస్ తీసుకున్నా. మన ఇండియన్ కరెన్సీలో 470 రూపీస్ పడింది. అదే మన ఇండియాలో అయితే ఈజీగా 4-5 కేజీస్ వరకు అయితే టొమాటోస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ పాలకూర. పాలకూర ఒక్కొక్క కట్ట వచ్చేసి $3.49 అండి. నేను 2 కట్టలు తీసుకున్నా. మన ఇండియన్ కరెన్సీలో 478 రూపీస్ పడింది. నెక్స్ట్ బీరకాయలండి. మనం కేజీస్ ప్రకారం చూస్తాం కదా! ఇక్కడ ఎల్బీస్ ప్రకారం చూస్తారు. ఎల్బీ వచ్చేసి ½ కేజీ మన ఇండియాలో చూసుకుంటే. నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నా. నాకు 255 రూపీస్ పడింది. నెక్స్ట్ సొరకాయ. సొరకాయ కూడా కేజీస్ ప్రకారం చూస్తారు. నేను తీసుకున్నది ½ కేజీ ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి 255 రూపీస్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ తప్పదు. మన ఇండియాలో వెజిటేబుల్స్ ఎంతెంత ప్రైస్‌లో ఉన్నాయో నా కామెంట్స్‌లో తెలియచేయండి. సరేనా? నెక్స్ట్ మనం రెడ్ చెర్రీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవి చాలా కాస్ట్లీ అండి. ఫ్రూట్స్ కూడా కేజీస్‌లో చూస్తాం కాబట్టి ఈ చెర్రీస్ అన్నీ కూడా 1½ కేజీస్ ఉన్నాయి. 756 రూపీస్. నెక్స్ట్ మష్రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ మష్రూమ్స్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. పైగా ఆఫర్‌లో కూడా ఉందని చెప్పి తీసుకున్నాను. నాకు 2 ప్యాకెట్స్ వచ్చేసి 200 రూపీస్ పడింది. నెక్స్ట్ చామదుంపలండి. ఇది కూడా కేజీస్ ప్రకారం చూస్తాం కదా! నేను ఇక్కడ ½ కేజీ తీసుకున్నాను. ½ కేజీ చామదుంపలు 217 రూపీస్. నెక్స్ట్ పెద్ద వంకాయ. ఇది కేజీల ప్రకారం కాదండి. ఒక్కొక్క కాయ ఇంత రేట్ అని ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 274 రూపీస్ పడింది. మనకి చూస్తున్నట్లయితే మిల్క్ బాటిల్స్ పైన క్యాప్స్ అబ్జర్వ్ చేశారా డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంతుంది అని దాన్ని బట్టి గ్రేడ్ చేస్తారు. ఒక్కొక్క క్యాప్‌కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటదనమాట ఫ్యాట్. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న 4 లీటర్స్ బాటిల్ మన ఇండియన్ కరెన్సీలో 686 రూపీస్ పడింది. ఇంకా ఇప్పటి నుంచి మన వీడియో ఇంకా మంచి కిక్ ఇస్తదండి. మీరు కూడా గుండె ధైర్యం చేసుకొని చూడండి. ఫస్ట్‌లో వచ్చినప్పుడు వామ్మో! చికెన్‌ని ఇలా కూడా ప్యాక్ చేస్తారా అనిపించింది. వీళ్ళ ప్యాకింగ్ ఐడియా చాలా బావుంటదండి. చికెన్ లెగ్ పీస్ సెపరేట్‌గా, వింగ్స్ సెపరేట్‌గా, బ్రెస్ట్ పీస్ సెపరేట్‌గా, అలాగే కోడి కూడా సెపరేట్‌గా ఉంటది. ఎవరైతే కట్ చేసుకోనోళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇలా సెపరేట్‌గా అవైలబిలిటీ కూడా ఉంటది. మనం తీసుకున్న డ్రమ్ స్టిక్స్ వచ్చేసి 538 రూపీస్ పడింది. నేనిప్పుడు ఒక వింత చూపిస్తాను. మీరు కొంచెం కళ్ళు పెద్దయి చేసుకోండి. చూసేద్దామా? ఈ లెగ్ పీస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది టర్కీ కోడి లెగ్ పీస్. దీని మీట్ కూడా చాలా స్వీట్‌గా ఉంటదంటండి. నేనైతే టేస్ట్ చేయలేదులే గానీ, ఇవి ఏమో లెగ్స్. ఇప్పుడు ఇంకో విడ్డూరం కూడా చూపిస్తాను. ఈ టర్కీ కోడి నెక్ బోన్ అంటండి. దీన్ని కూడా సెపరేట్‌గా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. వచ్చేసాం. కరెక్ట్‌గా ప్లేస్‌కొచ్చేసాం. ఇదేంటో చూసారా? చక్కగా రెడ్‌గా తళతళ మెరిసిపోతుంది కదా! నేను వచ్చిన ఫస్ట్‌లో హమ్మయ్య! నాకు మటన్ దొరికిద్దిలే అని అనుకున్నాను. తీరా అక్కడ పైన బోర్డ్ పెట్టుంది బీఫ్ అని. ఏంటిది నా కళ్ళకే డిఫరెంట్‌గా కనిపిస్తుందా? లేతే ఏంటా అని దగ్గరికెళ్ళి చూస్తే బీఫ్ అని రాసుంది. అలాగే పక్కన పంది మాంసం కూడా ఉంటదండి. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ పిగ్స్ ఎంత అందంగా ఉంటాయో తెలుసా? చాలా తెల్లగా ఉంటాయి. వైట్ బ్యూటీస్ అనమాట. చూడండి దాని కాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. వీటిలో కూడా చాలా రకాలున్నాయి. నేను పట్టుకున్నాను కాబట్టి చూడలేదు. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్స్‌లో తెలియచేయండి. ఈసారి సెపరేట్‌గా దానికోసం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ చేపల గురించి చెప్పాలంటే చాలా రకాలుంటాయి. ఇది సాల్మన్ ఫిష్. దీనిలో కూడా 2 రకాలుంటాయి. లైట్ కలర్‌ది ఒకటి, కొంచెం నిండు కలర్‌లో ఉంటది. ఇప్పుడు మనం తీసుకున్నది మన ఇండియన్ కరెన్సీలో 1659 రూపీస్ పడుతుంది. భూమి మీద తిరిగే వింతలను చూస్తాం కదా! ఇప్పుడు వాటర్‌లో తిరిగే వింతలను కూడా చూద్దామా? నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఆల్చిప్పల్లో రకాలు. చిన్నవి, పెద్దవి అలాగే ఇంకొంచెం బండవి. ఇవి రేట్స్ ఎంతుంటాయో నేను ఎగ్జాక్ట్‌గా తెలీదు. జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఓరి దేవుడా! ఈసారి ఏమైనా పడేసిందా అనుకున్నా. ఆల్రెడీ కిందే ఉందంట. ఎవరో పడేశారు. శాను తీసి పైన పెడుతుంది. అబ్బో! వెరీ గుడ్ గర్ల్ అయిపోయింది కదా! శాను గూడా. శాను ఫేస్ చూసారా? కాకపడుతుంది. మమ్మీ ప్లీజ్ మమ్మీ అంట. శాను మాత్రం చాలా ఫాస్ట్‌గా పిక్ చేసుకుంటదండి. కానీ జాను మాత్రం అలా కాదు. 1-10 టైమ్స్ చెక్ చేసుకొని తీసుకుంటది. తనకి నూడిల్స్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్‌ని టేస్ట్ చేయటం అంటే చాలా ఇష్టం. ఇదంతా ఫ్రోజన్ ఏరియా అండి. దీనిలో ఫిష్ ఉంటది. రొయ్యలు అలాగే పీతలు కూడా ఉంటాయి.
మీకోసం ఇంకో విడ్డూరం కూడా రెడీగా ఉంది. చూసేద్దామా? ఇక్కడ చూడండి డక్ ఎగ్ యోక్స్ అంట. వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారండి. హే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా మన వింతల విశేషాలు అవ్వలేదు. ఇదిగోండి ఇంకో వింత ఫిష్ స్కిన్‌తో పకోడీ అంట. మీరెప్పుడైనా తింటే నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఒకవేళ నేనైనా ట్రై చేయాలని మీకుంటే అది కూడా కామెంట్స్‌లో పెట్టండి. ఈసారి తప్పకుండా ట్రై చేసి ఒక వీడియో తీసుకుందాం. మరి ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఫుడ్ ఐటెమ్స్ చాలా బాగుంటాయి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. చూసినప్పుడల్లా అనిపిస్తుంది ట్రై చేద్దామని. కానీ మనం చూసి తీసుకోవాలండి. దానిలో బీఫ్ కూడా యాడ్ చేస్తారు. దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. పాస్తా, నూడిల్స్ అలాగే సమోసాలో కూడా చికెన్ సమోసా, వెజిటేబుల్ సమోసా కూడా ఉంటుంది. దీని పక్కన బాయిల్డ్ ఎగ్స్ కూడా చూసారా ఎలా ప్యాక్ చేశారో చాలా బాగుంది కదా! చాక్లెట్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. దానిలో ఫ్రూట్ క్యాండీస్ కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా మనిషితో మోసపోతారు గానీ, పెరుగుతో మోసపోయానండి. చెప్పడానికి చాలా బాధగా ఉంది. మీకు నవ్వొస్తుందని నాకు తెలుసు. ఫస్ట్ టైం నేను కెనడా వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే, అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, పెరుగులో కూడా చాలా రకాలుంటాయి. ప్లెయిన్‌దొకటి, ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. వీడియోలో చూడండి ఇవి 2 క్రీమ్ అని. ఒకటేమో వెనిలా ఫ్లేవర్, ఒకటేమో ప్లెయిన్ అనమాట. మనం ప్లెయిన్ యూజ్ చేస్తాం. దీని రేట్ వచ్చేసరికి ₹1169 పడింది మన ఇండియన్ కరెన్సీలో. ఫైనల్‌గా మనం ఎగ్స్ కూడా తీసుకుంటే షాపింగ్ అయిపోతది. ఇక్కడ మనలానే సేమ్ 30 ఎగ్స్ ఉంటాయండి. దీని ప్రైస్ వచ్చేసరికి ₹755 పడతది. వెజిటబుల్స్‌కి, ఫ్రూట్స్‌కి అలాగే పిల్లలకి కావాల్సినవి తీసుకున్నాం. మొత్తం టోటల్ బిల్ ఎంతయిందో చెప్తాను. మరి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ₹9500. అదే కెనడియన్ డాలర్స్‌లో చూసుకుంటే $138 అనమాట. ఫైనల్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఏం తిన్నా కూడా ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటే మనం ఏమి తినలేము, తాగలేము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై.